హలో గాయ్స్, వెల్కమ్ టు మాస్టర్ గిమ్. ఈరోజు అయితే మనం అయితే మటన్ కుర్మా అయితే ఉండబోతుంది. మనం అయితే ఫస్ట్ కట్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్, ఇంకా చిల్లీస్ అండ్ ఆనియన్స్ అయితే ఉంచుకోవాలి, ఇంకా మటన్ కుర్మా కూడా. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని దానిపైన మీరు దేంతో అయితే కుక్ చేసుకుంటారో ఆ పాత్ర అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చిల్లీస్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సేపు కలుపుకోవాలి. అలాగా వీడియోలో చూపించినట్టు అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 2 minutes తర్వాత మూత మూసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ అయిన తర్వాత మనం అయితే మటన్ కుర్మా అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అలా మటన్ కుర్మా అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత అదంతా బాగా కలుపుకున్న దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ప్రతి 2 minutes ఒకసారి మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. అక్కడ మా మమ్మీ కూడా బాగా కలుపుతున్నారు. ఆ తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. అలాగా మటన్ నుంచి వాటర్ వచ్చే వరకు ఓ 2-3 times మూత పెట్టి కలుపుకుంటూ ఉంటే మటన్ నుంచి అయితే వాటర్ అయితే వచ్చేస్తాయి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని బాగా మనమైతే కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకున్న తర్వాత అలా కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకొని మూత అయితే పెట్టేయాలి. మళ్ళీ ఆ తర్వాత మూత తీసుకున్న తర్వాత మనం అయితే బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ అంటున్నారు చాలా రోజుల నుంచి వీడియోలు అప్లోడ్ చేయట్లేదని కామెంట్లో. అప్లోడ్ చేస్తాను, నాకైతే కోల్డ్ కాఫ్ రావడం వల్ల. నేనైతే కొత్త సిరీస్ కూడా మొదలెడుతున్నాను, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్దే. మీరైతే షాక్ అయిపోతారు. మనమైతే తర్వాత కట్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత డ్రమ్ స్టిక్స్ ఉడికే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అలా కొంచెంసేపు కలుపుకుని మళ్ళీ బాగా ఉడకనివ్వాలి కర్రీని. ఆ తర్వాత మీకు తగినంత కారం వేసుకుని ఉంచాలి. మీకు ఎంత నచ్చితే అంత కారం వేసుకోవచ్చు. మేమైతే అలా స్పూన్ ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటాము. 2-3 స్పూన్స్ అంటే 2-3 స్పూన్స్ కాదు, 2 స్పూన్స్ అలా వేసుకుంటాము మేము. అలాగా కారం అన్నిటికీ పట్టేలాగా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. అలాగా మటన్ ఇంకా డ్రమ్ స్టిక్స్ అలా దగ్గర అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగా చూడండి, నేను మటన్ నుంచి నీళ్ళు వస్తాయని చెప్పింది కదా, అలా మటన్లో నీళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఉంచుకోవాలి 5 minutes. ఆ తర్వాత కూరని బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మన మటన్ పీసెస్ అయితే మెత్తగా అవుతాయి. కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలి ప్రతి 5 minutes ఒకసారి. ఇంకండి వీడియోలో చూపించినట్టు మమ్మీ కలిపేస్తున్నారు మొత్తం కర్రీ. ఓకే, ఆ తర్వాత మనమైతే ఇందులో చూపించినట్టు అన్నిటిని గ్రైండ్ చేసి పేస్ట్ అయితే తయారు చేసుకుని అండ్ అన్నీ వేసుకోవాలి. మీకు ఆ మెటీరియల్స్ అన్ని వీడియోలో స్క్రీన్ మీద వేసాను, చూడండి. పాస్ చేసుకుని చూడండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెంసేపు బాగా వేగిన తర్వాత 5 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి.
ఓకే. ఆ తర్వాత మళ్ళీ తీసి బాగా కలుపుకుని ఉంటే మన మటన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత మనమైతే గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి గార్నిష్కి. అదే అంటున్నారు అందరూ, మీరు గేమింగ్ ఛానల్ కదా, కర్రీస్ జ్యూసెస్ ఇవన్నీ చేస్తున్నారు ఏంటని. నేనైతే అంతే, మన ఛానల్లో అన్నీ పెట్టాలనుకుంటున్నాను, అన్ని కాంటెంట్. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో ఇంకా బోల్డ్ అంత కాంటెంట్ అయితే పెట్టబోతున్నాను. మీరైతే రెడీగా ఉండండి. ఇంకా నుంచి అసలు ఏ వీడియో డిలీట్ చేయకుండా ప్రతి ట్యూస్డే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత మటన్ కుర్మా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మేము చారు కూడా చేసుకున్నాము. అలాగా కొద్దిగా రైస్ చారు వేసుకుంటే మన కర్రీ అయితే అయిపోయింది. కాబట్టి మనం అయితే తింటే కర్రీ అయితే సూపర్ ఉంది గైస్. నాకైతే చాలా నచ్చింది కర్రీ. ఓకే, that's for today guys. Until then, hug your mother, drink some water. Bye bye.